రోజంతా కూడా భగవన్నామ సంకీర్తన చేస్తా, అభిషేకాలు చేస్తా. ఉదయం 4:30 నుంచి రాత్రి 12 దాకా మీరు కృష్ణ జన్మ సమయం దగ్గరకు వస్తుంది. 12 గంటలకి నిశ్శబ్దంగా ఉంది. మీరు భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే బాగుంటుంది. మీరు మన మధ్యలో ఈసారి బృందావనం నుంచి ఆయన ఆఫ్రికాలో పుట్టి అమెరికాలో పెరిగి బృందావనంలో ఉంటున్నాడు. ఆయన హరివాలో అందరూ ఆయన మంచి సంపన్న కుటుంబం నుంచి ఆయన వదిలి ఆయన ఇప్పుడు గౌడీయ లిటరేచర్ పబ్లికేషన్ భక్తి గ్రంథాలు ఆయన ముద్రించడంలో ఆయన దాన్ని టచ్ స్టోన్ మీడియా హౌస్ అంటారు, దాన్ని నడుపుతూ ఉంటారు. 100కు పైగా మన కృష్ణలు తీసారు, కంతాళాలు తీసారు. సో ఎక్కువ టైం తీసుకోకుండా ఆయన 15-20 నిమిషాలు ఆయన ఆ తర్వాత గట్టిగా మనం కీర్తన చేస్తూ జన్మాష్టమి సెలబ్రేషన్ మహారతి తర్వాత మీరందరూ కూడా ప్రసాదాలు తీసుకుంటారు. 12:30కి రేపు ప్రభుపాదుల వారి వ్యాస పూజ మామూలుగా 4:30కి కార్యక్రమం ఉంటుంది. మీరంతా కనీసం 10-10:30 కల్లా వచ్చినట్లయితే ఈ వ్యాస పూజకి ప్రభుపాదుల వారు ఎలా ఈ చమత్కారాన్ని చేశారు. ఆధునిక కాలంలో భగవంతుడు అంటే ఆత్మ అంటే చక్కటి జీవితం ఇది ఎలా ఆయన 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 ఆహ్వానిస్తా ఇదంతా ఒకసారి చేతులు ఎత్తి హరే కృష్ణ అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆయన పేరు ఈశ్వర వ్యాస. రేపు ఆయన ఏ విధంగా ప్రభుత్వానికి వారు సృష్టించాడు జీవితంలో ఆయన ప్రభుత్వాల వారి నుంచి ఏం చూసి ఏం విని ఆయన ఈ విధంగా వదిలిపెట్టేసి పాశ్చాత్య జీవితాన్ని అంటే భారతదేశంలో బృందావనంలో బతుకుతాం. ఆయన భక్తిమయంగా ఆ స్టోరీని అడిగా మీరు ఒక ఆఫ్రికా వ్యక్తి అవుతాం, మీరు ఎలా కృష్ణ భక్తులయ్యారు. ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చదివితే అది రేపు చదువుతూ ఉంటున్నాడు ఆయన. రేపు మనకి 11 నుంచి 1 గంట దాకా మళ్ళీ కార్యక్రమం ఉంటుంది, అప్పుడు నేను చదువుతాను. మీరంతా రేపు మీరు 12 గంటల దాకా జాగరణ ఉండడం, భగవన్నామాలు ఆలాపించడం. రేపు మధ్యాహ్నం జగన్నాథ ప్రసాదాలు కృష్ణ ప్రసాదాలు తీసుకోకుండా భోజనం చేయకుండా మీ జన్మాష్టమి సెలబ్రేషన్ అది పూర్తి కాదు. ఎక్కడైనా కూడా భక్తి అంటే దానిలో కీర్తన, నృత్యం, తర్వాత చక్కగా ఆ కృష్ణుడి యొక్క అధరామృతం, కృష్ణుడు యొక్క ఉచ్ఛిష్టం ఆ కృష్ణ ప్రసాదాలు. వాళ్ళందరూ రేపు వస్తారు కదా, హరిబోలనేది. गुरवे गुरुचंद्राय प्रदिकेतदालय कृष्णया कृष्णभक्ताय तद्भक्तये नमो नमः। अज्ञानतिमिन्दास्या गण गण शलाकाय चक्षुष्मितायेन तस्मै श्रीगुरवे नमः। भान्डेऽहं श्रीगुरुशीतं परकमलं श्रीगुरुवैष्णवश्च श्रीरूपं सगजातं सहगण रघुनाथं विततं सजीवं साद्वैतं सवधुतं परिजन सहितं श्री कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण परसागण ललिता श्री विशाखान्वितं हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते
Gopisha Gopika Kanta Radha Kanta Namastute Tapta Kanchana Gaurange Radha Vrindavaneshwari Visabhanusute Devi Panamami Hari Priye Vasudeva Sutan Devan Kansa Chandra Madana Devaki Paramananda Krishna Vandi Jagaguru Namamo Vishnu Padaya Krishna Pristaya Bhutale Srimate Bhakti Vedanta Swami Namine Namaste Saraswati Devi Gauravani Pracharine Nibisesa Sunyabhari Pasvacha Dishitarine Vanchakapaturubhyasta Kripasvini Bhayevacha Patitana Pavana Vedyo Vaishnavebhyo Namo Namah Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Srivasadi Gaurabhakta Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Just try to find out if they want translation. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఎంతమందికి తెలుగులో అనువాదం కావాలో చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలుగులో అనువాదం కావాలి? ఎక్కువ మంది ఎత్తలేదు కాబట్టి 75% ఇంగ్లీష్లోనే వినడానికి రెడీగా ఉన్నారు. They want translation? 75% they can follow English. Okay. You have to speak a little loudly and clearly. Yeah. Hare Krishna. So I'm happy that you fall here tonight for Sri Krishna Janmashtami. నిశ్శబ్దంగా ఉండండి. So, Lord Krishna, this Janmashtami, of course, is celebrated all over the world. I first celebrated my first Janmashtami in 1977 when I joined ISKCON. And every year has been something wonderful every year. Are you translating or? మీకు అర్థమవుతుందా వినపడుతుందా అని అడుగుతున్నాడు. నేను మాట్లాడేది వినపడుతుందా? They're not able to hear. They're not able to hear? Okay. Take it in your hand. Yeah. Okay. Maybe this will be better. So, how many here have been coming for Janmashtami every year? Raise your hand. మీలో ఎంతమంది ప్రతి జన్మాష్టమికి ఈ విధంగా జాగరణ చేస్తున్నారో చేతులు ఎత్తండి. Okay, that's good. So, like this morning, we were talking a little bit about the prayers of Kunti Maharani, how is offering prayer to Krishna about the purpose of Lord Krishna's appearance. Just translate loudly. Okay, so ఉదయం ఆయన కుంతి మహారాణి, ఆమె ఒక స్త్రీ అయినా కూడా చాలా గొప్ప భక్తురాలు. ఆయన కృష్ణుడిని తన బంధువుగా కాదు దేవుడిగా గుర్తించి ఆమె ఏం ప్రార్థన చేసిందో ఉదయం భాగవతం క్లాసులో కొద్దిగా చెప్పుకున్నాం. కేచిదహో అజం జీతం పుణ్య శిక్షయ కీర్తయే యదో ప్రియస్య నభయే మహాయశివ చందనం. Some say that the unborn is born for the glorification of pious kings, and others say that he is born to please King Yadu, one of your dearest devotees. You appear in his family as sandalwood appears in the Malaya hills. So the purpose of Lord Krishna's appearance has been discussed
And some give various reasons why Lord Krishna takes birth. కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ చెప్పుకోవచ్చు మనం. అందుకని కృష్ణుడు ఈ భూమి మీద అవతరించాడు. And then this has been explained again and again that the Lord is Aja, unborn. మళ్ళీ మనం దేవుడి గురించి ఎప్పుడు వింటూ ఉంటాం, భగవంతుడు జన్మ లేనటువంటి వాడు అని. So we have Janma, we take birth in this world, but Lord Krishna does not take birth. మన అందరిలాగా భగవంతుడు జన్మించడు. మనం అందరం కూడా బలవంతంగా తల్లి యోనిలోంచి మనం నగ్నంగా బయటకు వస్తాం. He only performed pastimes of appearing, of taking birth, just to give happiness to his devotees. భగవంతుడు ఎందుకు పిల్లవాడిగా వచ్చి ఆయన ఈ భూమి మీద లీలలు చేస్తాడంటే తన భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి, ఆయన ఈ విధంగా రకరకాల లీలలు చేయడానికి ఈ భూమి మీద ఆయన అవతరిస్తాడు. The Lord is very merciful because we are suffering in this material world. భగవంతుడు ఎంత దయామయుడు, ఎందుకంటే మనకు అర్థం కూడా కావట్లేదు మనం ఎంత ఘోరంగా ఎంత దుఃఖాలు అనుభవిస్తున్నామో. భగవంతుడు మనకి అవన్నీ తెలియజేయడానికి ఈ భూమి మీదకి వస్తాడు. And in being this material world, we have to take so many births in different species of life. ఒకటి వచ్చి మనం ఇది ఒక జన్మతో ఆగేది కాదు. భగవంతుడు దొరకనంత వరకు మనం నానా రకాల జన్మల్లో మనం జన్మిస్తూ ఉంటాం. Being this material world, taking birth in a different species, sometimes you appear as a fish, aquatic, and sometimes you appear as reptile, crawling in the forest like snakes. Sometimes you appear as trees, sometimes as birds, and then sometimes as animals, and then sometimes as human. 8.4 million species of life. ఈ భూమి మీద మనం ఎప్పుడైనా జలచరాలు చేపల జన్మెత్తచ్చు, జనాలు మనల్ని చంపి తింటారు. అప్పుడప్పుడు మనం పాము జన్మ సరీసృపాల్లో జన్మెత్తారు, అప్పుడు మనల్ని చంపుతారు. లేదా మన జంతువుల్లో జన్మెత్తాం, లేదా చెట్ల జన్మెత్తి మనం ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ఒకే చోట బతకాల్సి వచ్చేటువంటి జన్మలు, ఈ రకంగా ఘోరమైనటువంటి జన్మలు ఉన్నాయి. And then you take human birth, and the human form, there are 4 lakh species of human. 4 lakhs different type of human being, 4 lakhs. మానవులుగా కూడా మన చైతన్యాన్ని బట్టి మనం 4 లక్షల మన మానవ యోనులు ఉన్నాయి. So among humans, you have different types of human being, different type of races, white, black, or red, or brown, whatever. All kinds of races are there in the human form of life. So మానవులు కూడా ఎన్నో తెగలు, జాతులు, ఎన్నో మనస్తత్వాలు ఉంటాయి. And sometimes you may take birth as a British, and sometimes you take birth as Indian, sometimes you take birth as African, and sometimes you take birth as American or Chinese. But the point is, you are not none of these bodies. You are a spiritual being, you are a spirit soul. So మనం మాత్రం ఎప్పుడు ఆత్మగానే ఉంటాము, కానీ మనం ఆత్మని తెలుసుకోకపోవడం వల్ల, ఆధ్యాత్మికంగా నిలబడలేకపోవడం వల్ల మనం కొట్టుకొని పోతూ ఉంటాం రకరకాల జన్మల్లో. So that somehow we always identify ourselves with a particular kind of body that we have, that we attain. ఏ జన్మ దొరికితే ఆ జన్మలో మనం నేను ఈ శరీరం అనుకోవడం ప్రారంభిస్తాం. This is all due to ignorance, of course. Due to ignorance. ఇదంతా కూడా అజ్ఞానం కారణంగా మనం ఈ విధంగా అగసాట్లు పడుతున్నాం. So, in order to free us from this ignorance and to actually come to our real nature, which is spiritual nature, so Lord Krishna comes from time to time just to give us the awareness that yes, we do not belong here, we belong to a different place, which is the spiritual abode,
మనల్ని అజ్ఞానం నుంచి బయటపడడానికి మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో ఎలా మళ్ళీ మనం ఇక్కడ మనం వెతుకులాటలో లేకుండా ఆనందదాయకమైనటువంటి మన ఒరిజినల్ ప్లేస్కి ఎలా వెళ్ళాలో చెప్పడానికి భగవంతుడు ఈ భూమి మీద అవతరిస్తాడు. So when Lord Krishna make appearance, takes birth, and then the devotees talks about this, they narrate these pastimes of taking birth, and then they narrate and others hear them. So both the speaker and the hearer, they all get benefited, they all get freedom from the ocean of material existence. మనకి తెలిసినా తెలియకపోయినా ఎవరైతే కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే కృష్ణుడి గురించి అడుగుతూ ఉంటారో, ఎవరైతే వింటూ ఉంటారో వీళ్ళందరూ కూడా తెలియకుండానే మెల్లిగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నారు. So Kunti Maharani said, Apare Vasudevasya Devakyam Yachito Vyagat Ajastam Asya Kshamaya Bhadaya Cha Sura Disham. Others say that since both Vasudev and Devaki pray for you, you have taken your birth as their son. Undoubtedly, you are unborn. Yet, you have taken your birth for their welfare and to kill those who are envious of the demigods. అప్పుడప్పుడు ఆయన ఏ కులంలో వస్తాడో ఆ కులాన్ని గొప్పగా చెప్పడానికని, లేదా ఫలానా వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో జన్మించి వాళ్ళకి గొప్పతనాన్ని ఇవ్వడానికి, తర్వాత ఇంకో విధంగా భగవంతుడు ఆయన ఈ భూమి మీద జన్మించి ఆయన అందరినీ కూడా తన వైపుకి ఆకర్షించడానికి ఈ భూమి మీదకి వస్తూ ఉంటాడు. So we have to think about this, that this word Aja is being repeated again and again, that the Lord does not take birth. But the contradiction comes that he takes birth, but why? For the purpose of giving bliss, happiness to his devotees. Even though he's unborn, but he apparently takes birth. Apparently, okay? భగవద్గీతలో భాగవతంలో భగవంతుడికి జన్మ లేదు అని మళ్ళీ మళ్ళీ చెప్పింది. కానీ కాంట్రడిక్షన్ లాగా మనం ఈ జన్మాష్టమి జరుపుకోవడం దీనికి కారణం భగవంతుడు నిజానికి ఆయన తనకు ఇష్టం వచ్చినట్లుగా ఇక్కడికి వస్తాడు. తన భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి ఆయన ఈ భూమి మీద అవతరిస్తాడు. Barabatarana ye bhuvo naba ibo dodo siddhantia buri birena jayatma bhuvatita. Others say that the word being overburdened like a boat at sea is much aggrieved, and that Brahma, who's your son, pray for you, and so you have appeared to diminish the trouble. బ్రహ్మదేవుడు ప్రార్థించడం వల్ల భగవంతుడు భూమి మీదకి వచ్చాడని కూడా చెబుతారు. అది కూడా కరెక్టే. బ్రహ్మదేవుడు భగవంతుడు ఈ భూభారం పెరుగుతూ ఉంటే ఆయన రాక్షసుని కంట్రోల్ చేయలేనప్పుడు ఆయన భగవంతుని ప్రార్థించి భగవంతుడి శక్తితో మళ్ళా ఈ భూమిని సరిచేస్తూ ఉంటారు. Because from time to time the whole world gets disturbed by the demoniac forces, that they become uncontrollable. So, and then Mother Earth, she feels overburdened by the demoniac elements. సో గురువులు జ్ఞానం లేనప్పుడు మామూలుగా ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా దిగజారుతూ ఉంటారు, పతనాన్ని పొందుతూ ఉంటారు. భగవంతుడు అందుకని మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ మానవ సమాజాన్ని ఆయన మళ్ళీ ఉద్ధరిస్తూ ఉంటాడు.
So at that time, Mother Earth, Bhumi Devi, with tears in her eyes, she goes to Lord Brahma, explaining her position, and then Lord Brahma takes all the demigods to Lord Vishnu and pray to Lord Vishnu to come and give some relief to Mother Earth. భూమాత ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, పాపాలు, వాళ్ళ యొక్క నీచ పనులు తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా భగవంతుడి క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థన చేస్తారు. And then with such prayer, the Lord decides to come with such prayer. బ్రహ్మదేవుడు లాంటి వాడు ఆయన, మన యొక్క ప్రాపితామవుడు, ఆయన పరిస్థితి అదుపు తప్పుతుంటే భగవంతుడిని ప్రార్థించినప్పుడు భగవంతుడు పరిస్థితి సరిచేయడానికి వస్తాడు. భవేష్మిక్లియస్మానం అవిద్య కామకర్మభి శ్రవణ స్మరణాన్ని కరీయాసన్ ఇతి కేచనం. And yet others say that you appeared to rejuvenate the devotional service of hearing, remembering, worshiping, and so on, in order that the conditioned souls suffering from material pangs might take advantage and gain liberation. So, కొంతమంది చెబుతారు, that others say that you appear to rejuvenate devotional service of hearing and chanting. ఈ భూమి మీద జనాలు బోగస్ లేదా తప్పుడు పద్ధతులు, కృష్ణుడు కాకుండా యోగా అని, తపస్సు అని, సిద్ధులని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు భగవంతుడు భక్తి యోగాన్ని మళ్ళీ ప్రతిష్ఠించడానికి ఈ భూమి మీద వస్తాడని చెప్పి ఇంకొంతమంది చెబుతూ ఉంటారు. So this is often explained, various reasons why the Lord appeared, where the Lord so-called taking birth. The Lord take birth for our benefit, even though he's unborn, but he wants to, yes, be merciful, be kind upon us. After all, we are part and parcel of Krishna. Krishna said, Aham bija padapita, that I am the father of all living entities. So భగవంతుడు ఆయనకి దూరమైనటువంటి మనలాంటి వాళ్ళందరినీ ఆయన చూస్తూ ఉండడం ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. అటు ఆయన భూమి మీదకి వచ్చి మళ్ళీ ఈ భక్తి యోగ పద్ధతి ద్వారా ఎలా జీవుల్ని మళ్ళీ తన వైపుకి ఆకర్షించాలో ఆయన ప్లాన్ వేస్తాడు. So because we are part and parcel of him, we are like sons and daughters, children of God, of Krishna. So obviously, a father would not like to see the suffering of the children. ఏ రకంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు రోగాలు పాలవడం, వాళ్ళ పిల్లలు కష్టాలు అనుభవించడం వాళ్ళు చూడలేరు. ఆ రకంగా భగవంతుడు కూడా మనమంతా కూడా ఆయన్ని వదిలేసి దిక్కులేని వాళ్ళలాగా ఈ భూమి మీద బతకడం కృష్ణుడికి ఇష్టం లేదు. So even though sometimes the children becomes rebellious, oftentimes many of us here, many of you all agree as this. I'm sure your children don't always listen to you, correct? మీ అందరికీ కూడా తెలుసు, మీరందరూ కూడా పిల్లలు, మీకు సంతానం ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వాళ్ళు మొండిగా ఏదో చేయాలని చూస్తూ ఉంటారు. They want to do their own thing. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకాలని ప్రయత్నం చేస్తారు. So sometimes, even though you try to correct them, still they want to do their own thing. And then it's okay, you can go, go do what you want to do. పిల్లలు చెప్పినా కూడా వినకపోతే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక అలా నాయన నీ ఇష్టం వచ్చినట్టు బతికి చూడేమవుతుందని వదిలేస్తారు. That within your heart, you're always thinking of the welfare of your children, within your heart. Even though they may not know, but you're always thinking of their welfare. పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు పిల్లల్ని మర్చిపోరు.
తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళతో ఎలా ఉన్నా కూడా తల్లిదండ్రులు పిల్లల యొక్క మంచినే కోరుతారు. ఆ రకంగా భగవంతుడు మనందరినీ ఇతని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. So similarly, because the Lord, we are Spartan person, and we are here in this material world because of our rebellious nature. We want to be separate from God. We want to enjoy separately from God. So the Lord allows us to be here. But at the same time, He wants us to go back to that original home. మనమంతా బుద్ధి లేకుండా మనం అజ్ఞానంలో దేవుడికి దూరంగా ఉండి సుఖపడాలని చూస్తున్నాం. అందుకే భగవంతుడు మనకి ఈ భౌతిక జగత్తుని ఏర్పాటు చేసి ఆల్ రైట్ నీ ప్లాన్ల ప్రకారం నువ్వు సుఖంగా ఉండగలవేమో చూసుకో అని చెప్పి ఆయన మనకి కొంత స్టేషన్ ఇచ్చి వదిలిపెట్టాడు. So when the Lord wants to come, first He sent His devotees. He sent His devotee to earth. First to take birth first. భగవంతుడు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన అందరూ అర్థం చేసుకోలేరు. అందుకని భగవంతుడు తాను ఈ భూమి మీద అవతరించడానికి ముందు తన భక్తుల్ని తన యొక్క ఏజెంట్స్ని మొట్టమొదటి వాళ్ళకి పంపిస్తాడు ఈ భూమి మీద. So His devotees that He has sent, some will appear as father, as mother, as friends, like that. సో ఈ విధంగా భగవంతుడి యొక్క భక్తులే ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు భగవంతుడి తల్లిదండ్రులాగా భగవంతుడి మిత్రులాగా ఆ రకమైన పాత్ర పోషిస్తారు. But they are the Lord's eternal devotees who live in the spiritual world with them. So when we hear about Devaki, Vasudev, Yashoda, Nanda Maharaj, Arjuna, Gopas, Gopis, these are personalities who are in the spiritual world, and when the Lord wants to come to perform pastime for our benefit, He sent them so that He perform pastimes with them. భగవంతుడి లోకంలో ఉండేటువంటి ఆయన పార్షదులు ఈ భూమి మీదకి వచ్చి భగవంతుడికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తారు. ఈ దేవకి, వసుదేవుడు, నంద మహారాజు ఇలా. So, and then of course, then we hear about those pastimes, we narrate, and then we hear, we talk about them. So we got great benefit by such hearing and chanting. ఇవన్నీ వింటున్నప్పుడు మనలో కూడా కోరిక పుడుతుంది. నేను ఈ దిక్కుమాలిన సంసారంలో దిక్కులేని వాళ్ళకి ఎందుకు బతకాల, నేను కూడా భగవంతుడితో నాకుండే సంబంధాన్ని సాక్షాత్కారం చేసుకోవాలని వింటూ ఉంటే మనకు ఆ బలమైన కోరిక మనకు కూడా కలుగుతుంది. So we should take advantage of today and try to make and we should make a resolution with ourselves that yes, my dear Lord, I don't want to be in this material world anymore. Now, of course, if you think that this material world is wonderful, then maybe you don't have to pray. But for those who know that this world is not a wonderful place, so they want to make a resolution that my Lord, you've appeared for my benefit. So I want to take advantage of this opportunity and become your devotee. ఈ జన్మాష్టమి అవసరంగా సందర్భంలో మనం సంకల్పం చేసుకుంటే బాగుంటుంది. నేను నా జీవితాన్ని ఇదే విధంగా భక్తి కోసం నేను పట్టుదలతో ఉండాలా అని చెప్పి అప్పుడు భగవంతుడు మనకి మనం కోరిన విధంగా అవకాశాన్ని కలిగిస్తాడు. So who's ready to get out of this world, material world? Who's ready? మీలో ఎంతమందికి ఈ సంసారం బాగుంది, ఎంతమంది ఈ సంసారానికి బయటపడాలనుకుంటున్నారు, ఎంతమంది ఈ సంసారానికి బయటపడాలనుకుంటున్నారు చేతులు ఎత్తమంటున్నారు. Let's say they want to get out of this world. Or do you think this? How many think that this world is wonderful and I'd rather stay here? Raise up your hand. ఎంతమందికి సంసారంలో మాకేం దుఃఖాలు లేవు సార్, మేము ఆనందంగానే ఉన్నామని ఎంతమంది చెబుతారో చేతులు ఎత్తమంటున్నాడు. Okay, so if we think that this place is not a place to be, so let's make a determination to get out. మీరంతా కూడా గమ్మునే ఉన్నారు, దుఃఖాలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, కాబట్టి మీరు ఎందుకు సంకల్పం చేసుకోరు ఈ సంసారం నుంచి బయటపడడానికి అని అడుగుతున్నాడు ఆయన. After all, this world is always on fire. Samsara is always on fire, always burning.
You know. So therefore, let's get out. మనం సుఖాన్ని కోరుకుంటున్నా కూడా ఇక్కడ ఏదో ఒక తలనొప్పులు ఏదో ఒక సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. So therefore, we have our wonderful temple here. You can come, attend Bhagavad Gita class, read the Gita, ask questions. We have from Mara, we have our devotees. Take advantage. The temple is meant for your benefit. ఇక్కడ మీకు ఒక వైద్యశాల లాగా ఇస్కాన్ మందిరం ఉంది. ఇక్కడ మీకు ఒక పాఠశాల లాగా ఇస్కాన్ మందిరం ఉంది. ఇక్కడ మీరు వచ్చి నేర్చుకోవచ్చు, ఇక్కడ మీరు వచ్చి బాగుపడవచ్చు. మీకు నెల్లూరులో ఇస్కాన్ టెంపుల్ ఉంది, ప్రభుపాదుల వారిది. మీరు చక్కటి ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవచ్చు. So thank you very much. Jai Shri Krishna Janmashtami ki, Shri Krishna Kanlala ki. అందరూ కూడా ఉత్సాహంగా నిశ్శబ్దంగా మీరు చక్కగా విన్నందుకు మీకు ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. హరే కృష్ణ. మనం ఇంకా ఒక 15 నిమిషాలు ఉంది, కరెక్ట్గా 12 గంటలు తెరుస్తున్నాయి. మనం ఇంకా అందరూ మనసు పెట్టి అంత కీర్తన చేద్దాం. మృదంగాలు కర్తాళాలు గెట్ రెడీ. Tomorrow is Nanda Sabha. नंद के आनंद भया जय कन्हैया लाल के. Nanda ki aanand bhayo jai. नंद के आनंद भया जय कन्हैया लाल के. Nanda ki aanand bhayo jai kanhaiya lal ki. जय कन्हैया लाल के. Jai kanhaiya lal ki. जय कन्हैया लाल के. Jai kanhaiya lal ki. नंद के आनंद भया जय कन्हैया लाल के. आदि दिया गौर दिया और दिया पाल के. కృష్ణుడు పుట్టినటువంటి ఆనందంలో రంగమహారాజు తర్వాత రోజు మనకు తెలుసుకునే విధంగా ఆంధ్రకి వాళ్ళకి గుర్రాలు, ఏనుగులు, బంగారము, వాళ్ళకి పల్లకీలు, ఎవరు ఏదైతే తన కృష్ణుడు పుత్రుడిగా కలిగిన ఆనందంలో ఆయన అన్ని కూడా పంచిపెట్టినాడు. మన మాట్లాడి నందక ఆనందమయ